హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు సంధ్య అనే ఛానల్ అండి. మేము చిలుకూరు వెళ్ళాము కదా, ఆ నుంచి మళ్ళీ వచ్చే దారిలో ఈ టెంపుల్ ఉంది. కమల్ధామన్ టెంపుల్ గురుకులం పక్కమ్మటే ఉంటుంది. చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుందండి. 4 కిలోమీటర్స్ ఉంటుంది. వచ్చే దారిలో ఈ గుడి చాలా బాగుందని చెప్తే ఇక్కడ కూడా చూసి వెళ్దామని వచ్చాము. గుడి మాత్రం చాలా బాగుంది. మీరు అటు వెళ్తే ఇటు కూడా ఒకసారి వెళ్తే మీకు అయితే చాలా చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నా. చూడటానికైతే చాలా ఉంది గుడి. ఇల్లు అయితే వెంకటేశ్వర స్వామి అండి. సేమ్ మళ్ళీ అటుపక్క కూడా ఇలాగనే ఉంది. మధ్యలో గుడి ఉందండి, శివాలయం ఉంది, శివుంది. చుట్టుపక్క కూడా అంటే ఆ శివాలయం చుట్టుపక్క కూడా దేవుళ్ళు ఉన్నారండి. కానీ గ్రీనరీగా అంటే చెట్లు చాలా బాగున్నాయి. చూడు ఇవన్నీ చుట్టూ అసలు కమలం పువ్వు ఉంటుంది కదా, తామర పువ్వు లాగా లోపల లోటస్, అందులో గుడి నిర్మించారు. పెద్ద పెద్ద వేణుగు బొమ్మలు అటు ఇటు. మళ్ళీ అటు సైడ్ కూడా సేమ్ ఇటు ఉన్నట్టే అటు కూడా చిన్న టెంపుల్. నేను పైకి మెట్లెక్కి వెళ్తున్నాను. లోపలైతే సూపర్గా ఉంది. పోగానే ఎదురుగా ముందెళ్ళగానే విఘ్నేశ్వరుడు దర్శనం ఇచ్చాడు. పక్కమ్మటే మళ్ళీ సీతారాములు, ఇటు సైడు రాధాకృష్ణులు, ఇటు సైడు వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ, పద్మావతి. మళ్ళీ ఇటు సైడుకు మళ్ళీ లక్ష్మీనరసింహ స్వామి, మళ్ళీ ఆంజనేయ స్వామి ఇటు సైడు. మేమైతే లోపలికి వెళ్తున్నాం, గుడి లోపలికి. చాలాసేపు అయితే తీయలేదు, మరి ఏమో తీయొచ్చో తీయరాదు అని మేము జల అభిషేకం చేసాము శివయ్యకు. మళ్ళీ బయటికి వచ్చి కూర్చున్నాము. కొద్దిసేపు టెంపుల్కి వెళ్తే కూర్చోవాలి కదా, ఇక్కడ కూర్చొని చూస్తున్నా. అయితే అసలు ఎంత బాగా చేస్తారని నేను అనుకుంటున్నాను. నేను ఆయనే అసలు ఎంత బాగా నిర్మించారు గుడి అని. మేము 2 సార్లు వెళ్ళాం కానీ ఎప్పుడు మేము ఈ టెంపుల్ చూడలేదు. నాకైతే అసలు ఎంత బాగా చేశారు గుడి అని. అసలు మీరు వెళ్తే మీకైతే చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి వీలుంటే కనుక చిలుకూరు బాలాజీకి వెళ్తే ఇక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి, చూడొచ్చు. ఫొటోస్ దిగటానికి కానీ దర్శనం చేసుకోవడానికి కానీ చాలా బాగుంది. అటు నుంచి మన ఇటు సైడ్ కూడా అంటే విష్ణుమూర్తి అవతారమే. చుట్టండి కూర్చోడానికి గార్డెన్ లాగా ఉంది. చూడండి, లోటస్లో టెంపుల్. దీని కమల్ధామం అంటారు. కమల్ధామం కానీ సాయి కమల్ధామం గుడి. మళ్ళీ అప్పటికే దర్శనం చేసుకోవడానికి లేట్ అయిపోయింది. వచ్చి మేమైతే రాఘవేంద్ర హోటల్లో డిన్నర్ చేస్తున్నాము. ఇంటికి వెళ్ళి వంట చేసుకునేంత ఓపిక లేదు. పొద్దున వెళ్ళాము కదా చిలుకూరుకు. మళ్ళీ వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ అయ్యింది. మళ్ళీ 3:30కి తెరిచారు. అప్పటి నుంచి అయితే మేమైతే ఏం తినలేదండి. ఫుల్ ఆకలేసేసింది. ఇంటికి వెళ్ళి వంట చేసుకున్నది ఓపిక లేక హోటల్లోనే తినేసాము. అయితే వెజిటేబుల్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ ఇవ్వండి.